ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. పరమశివుడి పేరు తలుచుకున్న, ఓం నమ శివాయ అని పలికిన ప్రతి మనిషిలో ఏదో తెలియని వైబ్రేషన్స్ అయితే తప్పకుండా వస్తాయి. ఆదిదేవుడు, లయకారుడు అయిన పరమశివునికి ఉన్న ఒకే ఒక పండుగ శివరాత్రి. అందుకే దీనిని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో పెద్దలు జన్మానికో శివరాత్రి అన్నారు. అలాంటి శివరాత్రి పండుగను ఎందుకు జరుపుకోవాలి, జాగరణ, ఉపవాసం, శివపూజ ఎందుకు చేయాలి అనే విషయాలను మీకు తెలియదు అని నేను చెప్పడం లేదు. తెలిసినవే మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. తెలిసిన వారు తెలుసుకుంటారు అనుకుంటున్నాను. ఇక విషయానికి వస్తే, పరమశివుడు కైలాసాన్ని తన నివాసంగా చేసుకుని ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. త్రిమూర్తులలో ఒక్కడైన శివుడు లయకారకుడు. ఇక సృష్టి స్థితి కారకులు బ్రహ్మ, విష్ణు తెలిసిందే. కైలాసానికి సమీపంలోనే పర్వతరాజైన హిమవంతుడి రాజ్యం ఉండేది. హిమవంతుడి భార్య స్వర్గలోక అప్సరస అయిన మేనక. వారి తపస్సుకు మెచ్చి ఆదిపరాశక్తి వీరికి కుమార్తెగా జన్మించింది. పర్వతరాజు కుమార్తె కనుక ఆమెను పార్వతి అని పిలిచేవారు. ఆమెను వారు ఎంతో అల్లారు ముద్దుగా పెంచసాగారు. అలా పార్వతి యుక్త వయసుకు వచ్చింది. ఆమెకు పరమశివుణ్ణి వివాహం చేసుకోవాలే అనే కోరిక కలిగింది. ఇక్కడేమో హిమవంతుడు పార్వతీకి ఒక యోగ్యమైన రాజకుమారుని ఇచ్చి వివాహం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో పార్వతి మనసులో కోరికను తెలుసుకున్న నారదముని హిమవంతుడి వద్దకు వచ్చి, రాజా, పార్వతికి శివుడిని తప్ప మరొకరిని వివాహం చేసుకోవాలని లేదు అని చెప్పాడు. దాంతో హిమవంతుడు పార్వతిని పిలిచి అడుగగా, పార్వతి శివుడిని తప్ప మరొకరిని వివాహం ససేమేరా చేసుకోను అని అంటుంది. అందుకు నారదుడు, శివుడు వివాహం అంటే అంత త్వరగా ఒప్పుకోడు కనుక కొన్ని రోజుల పాటు శివుని వద్ద ఉండి ఆయనకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించమని కోరుకో. తరువాత కళ్యాణం ఎలా జరిపించాలో నేను చెప్తాను అంటాడు. దాంతో హిమవంతుడు పార్వతిని తీసుకుని శివుని వద్దకు వెళ్లి తన కుమార్తె కోరికను చెప్తాడు. దానికి శివుడు అంగీకరిస్తాడు. అలా ప్రతిరోజు శివుడికి సేవ చేసేది పార్వతి. అదే సమయంలో అక్కడ తారకాసురుడు అనే రాక్షసుడు స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. దాంతో దేవతలకు కష్టాలు మొదలయ్యాయి. తారకాసురుడు బ్రహ్మకు తపస్సు చేసి, శివుని కుమారుడి చేతిలో తప్ప నాకు మరణం సంభవించకూడదు అనే వరాన్ని పొందాడు కనుక తారకాసురుణ్ణి ఎవరూ సంహరించలేరు. తారకాసురుణ్ణి సంహరించాలి అంటే శివుడు వివాహం చేసుకోవాలి కనుక బ్రహ్మదేవుడికి పార్వతి శివుడికి సేవ చేస్తున్న విషయం తెలిసి మన్మధుణ్ణి పిలిచి, శివుడి ధ్యానాన్ని భగ్నం చేసి పార్వతిని వివాహం చేసుకునేలా చెయ్యి అని ఆదేశించాడు. వెంటనే మన్మధుడు రతిదేవితో కలిసి కైలాసానికి వెళ్ళాడు. ధ్యానంలో ఉన్న శివుడిని చూసి పార్వతి ఆయనకు సేవ చేసే సమయంలో మన్మథ బాణాన్ని వేశాడు. ధ్యానభగ్నమైన శివుడు కోపంతో తన మూడో కన్నును తెరిచి మన్మధుణ్ణి భస్మం చేసి తిరిగి ధ్యానంలోకి మునిగిపోయాడు. జరిగింది చూసి భయపడిన పార్వతీదేవి భక్తి ద్వారానే పరమేశ్వరుణ్ణి భర్తగా పొందగలను తప్ప వేరే మార్గం లేదు అనుకొని తను కూడా పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడం ప్రారంభించింది. అలా చాలా కాలం గడిచింది. ఒకరోజు పార్వతీ వద్దకు ఒక ముని వచ్చి, ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇంత కఠోర తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. దాంతో పార్వతి, మునివర్య, నేను పర్వతరాజ కుమార్తె పార్వతిని. నేను పరమశివుణ్ణి వివాహం చేసుకోవడం కోసం తపస్సు చేస్తున్నాను అంటుంది. దానికి ఆ ముని, నీ కోరిక నెరవేరదు. ఆయన నిన్ను వివాహం చేసుకోడు కనుక నువ్వు వెంటనే నీ తండ్రి వద్దకు వెళ్ళు. నిన్ను ఆయన వివాహం చేసుకోడు, ఎందుకంటే నువ్వు సుకుమారివైన రాజకుమార్తెవి, ఆయనేమో దిగంబరుడు, ఏ ఆర్భాటం లేనివాడు అని శివుని గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్పాడు. అయినా పార్వతి వినలేదు. చివరకు ఆయనను అవమానిస్తూ మాట్లాడతాడు. దాంతో పార్వతికి కోపం వస్తుంది. శివుడు ఎలాంటివాడో నువ్వు చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఏది ఏమైనా నేను ఆయననే వివాహం చేసుకుంటాను, లేదు అంటే ఇక్కడే ఇలానే తనువు చాలిస్తాను తప్ప వెనుకకు వెళ్ళను, కనుక మీరు ఇక్కడ్నుంచి తక్షణమే వెళ్ళిపోండి అని చెప్పింది. అప్పుడు ఆ ముని నిజరూపాన్ని దాల్చాడు. ఆయన మరెవరో కాదు, సాక్షాత్తు ఆ పరమశివుడే. పార్వతిని పరీక్షించడానికే శివుడు ఆ ముని రూపంలో వచ్చాడు. పరమశివుణ్ణి చూసి ఆనందించిన పార్వతి, స్వామి, నన్ను వివాహం చేసుకోండి అని అడిగింది. దాంతో పార్వతిని వివాహం చేసుకోవడానికి అంగీకరించాడు శివుడు. పరమేశ్వరుడి నిర్ణయాన్ని తెలుసుకున్న ఋషులు హిమవంతుడి వద్దకు వెళ్లి వివాహానికి ఏర్పాటు చెయ్యమని చెప్పారు. అలా పార్వతీ పరమేశ్వర్ల వివాహం వైభవంగా జరిగింది. ఆ తర్వాత కుమారస్వామి జన్మించటం, తారకాసురుణ్ణి వధించటం జరిగింది. శివపార్వతులకు కళ్యాణం జరిగిన రోజునే శివరాత్రిగా మనం జరుపుకుంటున్నాం. పురాణాల్లో ఎక్కడా వారికి ముందు వివాహం అయిన వారి గురించి లేదు. అందుకనే వారిద్దరినీ ఆది దంపతులు అని పిలుస్తాం. పార్వతీ పరమేశ్వర్ల కళ్యాణం లోకరక్షణ కొరకు జరిగింది కాబట్టి అది విశ్వానికే పండుగ అయ్యింది. వారి వివాహం తరువాత మన్మధుణ్ణి మళ్లీ బ్రతికించటం, ఆయనకు వరాలను ఇవ్వడం జరిగింది. అదంతా వేరే కదా. ఇక శివరాత్రికి లింగోద్భవ కాలమని కూడా పేరు.
ఆ రోజు అర్ధరాత్రి జ్యోతిర్మయమైన ఒక లింగరూపంగా శివుడు ఆవిర్భవించి అజ్ఞానం అనే చీకటిని తొలగించి జగత్తంతా దేదీప్యమానంగా వెలుగులు నింపిన రోజు. అందుకే దీనికి గుర్తుగా ప్రతి సంవత్సరం శివుడు శివరాత్రి రోజు భూమండలానికి వచ్చి జ్ఞానాన్ని ప్రసరింపచేస్తాడు. కనుక మనిషి ఆ సమయంలో నిద్రపోతే దానిని గ్రహించలేడు. కనుక శివరాత్రి రోజు జాగరణ చేస్తారు. రాత్రి అంటే చీకటికి సంకేతం. అర్ధరాత్రి అంటే కటిక చీకటి. సుఖాన్ని ప్రదానం చేసేదాన్ని రాత్రి అంటారు. రాత్రి అనేది ఆనందదాయిని, అన్నిటికీ ఆశ్రయం ఇవ్వగలదు. అలాంటి సమయంలో అర్ధరాత్రి వేళ శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి పాతాళాన్ని అంతరిక్షాన్ని కూడా జ్యోతితో నింపేశాడు. ఆ రోజే శివరాత్రి. అందుకే అలాంటి శివరాత్రి రోజు ఎవరైతే జాగరణ చేస్తారో వారికి మళ్లీ జన్మించే అవసరం లేదు అని స్కాంద పురాణంలో ఉంది. విషయసూక్తుడు నిద్రలో ఉంటే నిగ్రహస్థుడు మాత్రం మేల్కొని ఉంటాడు. అందువలన శివరాత్రి రోజు జాగరణం చేయాలి. ఇక ఉపవాసం. శివునికి దగ్గరగా ఉండడమే నిజమైన ఉపవాసం. ఇంద్రియాలను నిరోధించి పూజించటమే శివపూజ. ప్రతిరోజు నేను నాది అనే అహం ఉంటుంది. కనీసం ఈ రోజైనా నేను ఓ నిమిత్తమాత్రుణ్ణి, కేవలం పాత్రధారిని అనే స్వచ్ఛమైన భావం కలగాలనే శివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, శివనామస్మరణ వంటివి చెప్తారు. ప్రతి పండుగలోనూ ఏదో ఒక ఇష్టమైన పదార్థంతో జిహ్వాని తృప్తిపరుచుకునే అలవాటు మన హిందువులకు ఉంటుంది. కానీ ఈరోజు మాత్రం నిరాహారంగా ఉండటమే ఉపవాసం. శివరాత్రికి ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టే జన్మానికో శివరాత్రి అన్నారు పెద్దలు. ఇక మాఘమాసంలో కృష్ణపక్షంలో వచ్చే మహాశివరాత్రి రోజు ఉపవాసం, జాగరణ, వ్రతం, పూజ ఏమీ చేయలేని వారు ఎలా అంటే వారు కనీసం శివశివ అంటూ ఉండండి. ఆ బోలాశంకరుడి కరుణా కటాక్షాలను పొందండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్. బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.